న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్న నాగ్పూర్ లోని పార్ది ఏరియాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఏకంగా జనావాసాల్లోకి వచ్చేసింది. 7గురుపై దాడి చేసింది. చిరుతను బంధించేందుకు ప్రజలు చాలా కష్టపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిరుతపులులు దాడుల నుంచి తమను రక్షించాలని వారు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా నాగ్పూర్ లో ఎక్కడో ఒక చోట చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి. న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. చిరుతపులి ఒక్కసారిగా బిల్డింగ్ పైకి దిగడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా భయాందోళన చెందుతున్నారు. మొత్తానికి జనావాసంలోకి చిరుత వచ్చేసింది. నాగ్పూర్ లో చిరుత కలకలం సృష్టించినట్లుగా మనం దృశ్యాలు చూస్తున్నాం. ఇక 7గురుపై అయితే చిరుత దాడి చేసింది. ఆ దూకే విధానం చూసి కూడా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. చిరుతను అటవీశాఖ అధికారులు తొందరగా చిరుతను బంధించవలసిందిగా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా కోరుతున్నారు. గత కొన్ని రోజులుగా నాగ్పూర్ లో మాత్రం చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. నాగ్పూర్లోని పార్ది ఏరియాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఏకంగా జనావాసంలోకి వచ్చేసింది. ఇక 7గురుపై దాడి చేసింది. చిరుతను బంధించేందుకు ప్రజలు చాలా కష్టపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. చిరుతపులుల దాడి నుంచి తమను రక్షించాలని వారు కోరుతున్నారు. ఇక అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందని ఆందోళన చెప్తున్నారు. కొద్ది రోజులుగా నాగ్పూర్లో ఎక్కడో ఒక చోట చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి. त्याच्यामध्ये पहिलं कारण आहे की हे बिबटे जंगलातल्यापेक्षा आता ज्या ठिकाणी ऊसाची लागवड आहे ती ऊसामध्ये त्या बिबट्याचा जन्म झाला, त्यांचा आदिवास ऊस एरिया झाला आणि अशा प्रकारची संख्या वाढल्या कारणाने ही समस्या निर्माण झालेली आहे. परंतु शासनाच्या वतीनं वन खातं सक्रिय आहे. ज्या ज्या ठिकाणी अशा प्रकारच्या बिबट्याचा प्रादुर्भाव होतो त्या ठिकाणी लगेच त्याला पकडण्याकरता यंत्रणा सक्रिय होते. पिंजरे लावले जातात, लोकांचं सहकार्य घेतलं जातं आणि कमीत कमी लोकांना त्याची क्षती पोहोचेल याचा निश्चितपणे बंदोबस्त केला जातो. 7:30 बजे के आसपास लगभग 7 पेशेंट आए थे. उसमें से 4 पेशेंट उनको ज्यादा इंजरी नहीं होने की वजह से मेडिकल मैनेजमेंट करके अपन ने ओपीडी बेसिस पे ट्रीट किया है और बाकी जो 3 पेशेंट है उनको ज्यादा इंजरीज होने की वजह से एक पेशेंट आईसीयू में है. उसको वो पेशेंट वाइटली स्टेबल है और उसको अभी आईसीयू में ऑब्जर्वेशन में के लिए रखा है. और जो दूसरे 2 पेशेंट है उसमें से एक फीमेल पेशेंट है वो वार्ड में एडमिट है और एक मेल पेशेंट है वो जनरल वार्ड में एडमिट है और दोनों की तबीयत अभी ठीक है.